అదేంటి బావా అట్ట భయపడ్డావు? అంటే నేను భయపడ్డం కాదు, ఆ పుల్లర్ పినిపించి మా తాత ఎలా భయపడ్డాడో చూపించా అంతే. నేనున్న భయం లేకుండా నన్ను పట్టించుకోకుండా వాడితో కలిసి కమెంట్లు వేస్తావే, చెప్తానే నీ సంగతి. ఇప్పుడు ఆ తొక్కపై కాలు వేస్తే నీ మూతి పళ్ళు రాలుతాయి. అప్పుడు పళ్ళు లేని నిన్ను చూసి ఆ బావగాడు నవ్వుతాడు. నీ తిక్క కుదురుతుంది. నన్ను కామెంట్ చేసినందుకే ఆ దేవుడు నీకి శిక్ష వేశాడే. చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అమ్మో అమ్మో దోమ 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 అమ్మో దోమ. అమ్మా గంగా గంగా ఏంటి బావా అట్ట తోసినావు? అలా అనకమ్మా. సమయానికి ధైర్యశ రాకపోయింటే, నిన్ను తోసుండకపోతే నీ కాల్లో ఇంత పెద్ద మేకు గుచ్చుకునుండేది తెలుసా? చాలా థ్యాంక్స్ ధైర్యేష్. నువ్వు సాహసం చేసుండకపోతే నా కూతురు గంగ చాలా బాధపడుండేది. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. అసలు మాకెవరికీ రాని ఆలోచన నీకొచ్చింది. నిజంగా నువ్వు గ్రేట్. నీకు ధైర్యేష్ వర్మ కరెక్ట్ అయిన పేరు. అవును బాబు, ఇంత చిన్న వయసులో నీకంత ధైర్య సాహసాల అబ్బాయి అంటే నిజంగానే చాలా గ్రేట్. ఇంతలోనే ఎంత గండం గడిచింది. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమ్మా. అట్టాగేనమ్మా. వెళ్ళు. ఒరే అటు పద పద. మేము వెళ్ళొస్తాం. ఓకే అమ్మా. ఒరే నిజం చెప్పు, నువ్వే గంగని కాపాడావా? ఎస్, ఎనీ డౌట్స్? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అంటే దోమ కనిపించగానే భయం వేసింది. ఆ భయంతో చూసుకోకుండా అరటి తొక్క మీద కాలేసేసా అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలీదమ్మమ్మా. అయిందేదో అయింది. ఇక నుంచి ఎక్స్ట్రా చేయకు. సైలెంట్ గా ఉండు, అర్థమైందా? అలాగే. వదినా, టైం అవుతోంది. వాణ్ణి పంపించండి త్వరగా. వస్తున్నాం. పద పద పద. గంగా, నువ్వు ఒకసారి దిగు. ఇప్పుడు నువ్వు ఎక్కు. బాయ్ వదినా. వస్తానమ్మా. డ్రైవర్ పోనీ. బాయ్ అమ్మమ్మా. బాయ్ బాయ్ బాయ్. నా ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నావు, ఇప్పుడు మా బావని లాక్కోవాలని చూస్తున్నావా? చెప్తానే. ఒరే బండ బావా, నువ్వు కూడా దాంతోనే క్లోజ్గా ఉంటావురా?
చెప్తారా మీ ఇద్దరి సంగతి? నన్ను హర్ట్ చేసినందుకు మీ ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఈ రోజు నాతో పాటు స్కూల్కి వచ్చేలా చేస్తాను. అమ్మమ్మ, ఒకసారి కారాపు. దేనికమ్మా? కారాపు. ఆ, శ్రీకాంత్ కారాపు. ఎందుకు ఆపమన్నావు చెప్పు. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఒక పక్క స్కూల్కి టైం అవుతుంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటే? ఏ స్కూల్కి వెళ్లే ముందు ఐస్ క్రీమ్ తినొద్దని రూల్ ఏమైనా ఉందా? లేక అడిగింది గంగ కాదు ఇమ్మంగ అని వద్దంటున్నావా? అబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అక్కడికే వస్తావు. గంగ అడిగినా నేను అదే చెప్తాను. ఇప్పుడేంటి, నీకు ఐస్ క్రీమ్ కావాలంతేనా? ఎస్. మీరు కూడా రండి. నాకొద్దమ్మమ్మ. హా? పర్వాలేదమ్మా, నీకు కూడా కొనిస్తానులేరా. పర్లేదు, నీ ఐస్ క్రీమ్ కూడా నాకివ్వు, నేనే తిని పెడతా, సరేనా? రా. అంటే ఈ బండ బావ చెప్తే గాని ఇది దిగదన్నమాట. చెప్తా. రండి. పదండి. గంగా, లేమ్మా. అయ్యయ్యో, డ్రెస్కి ఐస్ క్రీమ్ అయిందే, ఇప్పుడు స్కూల్కి ఎలా వస్తావు? అసలే మా స్కూల్ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. యూనిఫామ్ పై చిన్న మరక ఉన్నా అస్సలు స్కూల్కి రానివ్వడు. ఇప్పుడు గంగని ఎలా రాణిస్తాడు? అవునమ్మమ్మ. ఎట్టా నేను స్కూల్కి వెళ్తాను. పర్వాలేదులేమ్మా, నువ్వేం కావాలని చేయలేదు కదా. ఈ రోజుకి వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తారు, మనం ఇంటికి వెళదాం, సరేనా? ఎస్. ఏయ్, ఐస్ క్రీమ్ కావాలని చెప్పి తీరా తీసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావే? అంటే వెన్నెలనా చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఏదో ఒకటి తీసుకోవే, అవతల స్కూల్కి టైం అవుతుంది. తీసుకో. అంటే ఇదంతా నా కళ. నో ప్రాబ్లం. కళలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరిగేటట్టు చేస్తా. నేను స్కూల్కి, ఈ గూడెంది ఇంటికి. అమ్మో, ఇందులో ఏమన్నా కలిపారేమో, తిన్నేం చేస్తానేమో. నానమ్మా, ఈ ఐస్ క్రీమ్ తినవా? దేనికిరా? పెద్దవాళ్ళకి పెట్టకుండా నేను ఏది తినను. ఎంత గొప్ప మనసురా నీది. ఎస్, ఇప్పుడు నేను తినొచ్చు. బాబు, ఇంకోటి. పెద్దవాళ్ళంటే నీకెంత అభిమానం రా. అభిమానమా తొక్క? హ? ఇందులో ఏమన్నా కలిపారేమో అని భయం. నువ్వు తిని పైకి పోతే నేను ఇంటికి పోదామని, లేకపోతే తినేసి స్కూల్కి పోదామని ట్రై చేశా. ఊరిని ఎదవా, నీకన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి కదరా. పద పద, స్కూల్కి పోదాం, పద. తగలేదుగా. చూసుకొని నడవచ్చు కదరా. ఐస్ క్రీమ్ చూస్తే నడిచాను నానమ్మా. అబ్బే, ఛీ. నేను చెప్పేది కింద కాస్త చూసుకొని నడవచ్చు కదా అని. థ్యాంక్స్ గంగా, నువ్వే నన్ను కాపాడావు. నువ్వు కనుక లేకపోతే నేను కింద పడి, నా మీద ఐస్ క్రీమ్ పడి, నా యూనిఫామ్ పాడయ్యేది. అప్పుడు నేను స్కూల్కి రాకుండా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అలా జరగకుండా చేశావు. అందుకే ఈ రోజు నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్, ఓకే? అట్టాగే. పదండి పదండి, స్కూల్కి టైం అవుతుంది, రండి.
నా ప్లాన్ మొత్తం ఈ బంటోడు చెడగొట్టాడు. ఎక్కండి. నువ్వు కూడా పద. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ టీచర్. ఎగ్జామ్స్ కందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? బాగా చదివాను టీచర్. వెరీ గుడ్. డియర్ స్టూడెంట్స్, నేను చాలా స్ట్రిక్ట్, అది మీకు తెలుసు. ఎగ్జామ్స్ టైంలో ఎవరైనా న్యూసెన్స్ చేసినా కాపీ కొట్టినా అస్సలు సహించను. వాళ్ళని ఇమీడియట్గా బయటికి గెంటేస్తాను. అండర్స్టాండ్? yes టీచర్. గుడ్. బెల్ రింగ్ అవ్వగానే ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే? ఓకే టీచర్. స్వామి, నేను సరిగ్గా చదువుకోలేదు. అయినా సరే నువ్వెలాగోలాగా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ గుర్తొచ్చేలా చేసి ఈ పరీక్ష పాస్ అయ్యేలా చూడు తండ్రి. రే బండబావా, నాతో కాకుండా ఆ గంగతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఇప్పుడు చెప్తారా నీ పని? నా పెన్సిల్ తీసుకున్నావా? లేదు. టీచర్, ఎస్. నా పెన్సిల్ ఎరేజర్ కనిపించట్లేదు. దానికి కూడా కంప్లైంట్ చేయాలా? అక్కడే ఇక్కడ ఉంటుంది, సరిగ్గా వెతుకు. అంతా వెతికాను టీచర్, కనిపించలేదు. టీచర్, తనంతా అబద్ధం చెప్తున్నాడు. తను ఈరోజు అసలు పెన్సిల్ ఎరేజర్ మర్చిపోయొచ్చాడు. అది తెలిస్తే మీరు ఎగ్జామ్ రాయనివ్వరని తెలుగుగా అబద్ధం చెప్తున్నాడు. వాట్? మర్చిపోయి రావడమే కాకుండా నాకే అబద్ధం చెప్తావా? హౌ డేర్ యూ! నో టీచర్, నేను నిజంగానే పెన్సిల్ ఎరేజర్ తీసుకొచ్చాను. కావాలని ఎవరు తీశారు. అంటే టీచర్ ఉండగానే దొంగతనం జరిగిందంటావా? చూసారా టీచర్, మీరుండగా క్లాస్ రూమ్ లో ఎలాంటి దొంగతనాలు జరగవు. అలాంటిది మీరున్నప్పుడే పెన్సిల్ ఎరేజర్ పోయాయంటే అది మిమ్మల్ని అవమానించినట్టు కదా టీచర్. ఎస్, యువర్ 100% రైట్. పెన్సిల్ ఎరేజర్ తీసుకురాకుండా అబద్ధం చెప్పి క్లాస్లో న్యూసెన్స్ చేస్తావా? అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. అంటే ఇదంతా మంగి కావాలని చేసిందన్నమాట. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ధైర్యేష్ ఎగ్జామ్ రాసేలా చేయాలి. ఆగు ధైర్యేష్. టీచర్, ధైర్యేష్ అబద్ధం చెప్పేవాడు కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. తన పెన్సిల్ ఎరేజర్ ఎవ్వరూ తెలియదు. తనే మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ చేశాడా? అవును టీచర్, తనకి మ్యాజిక్ చాలా బాగా వచ్చు. అది చూపించాలని మీకట అబద్ధం చెప్పినాడు. అవునా? నిజం టీచర్. మ్యాజిక్కా? నేనా? అవును, నువ్వే. నాకు తెలియకుండా నేర్చుకోకుండా మ్యాజిక్ ఎలా వచ్చిందబ్బా? నేను వీణ్ణి ఇరికించాలని ప్లాన్ వేస్తే ఈ గూడెంది వీణ్ణి తప్పించాలని ప్లాన్ వేస్తుంది. సూత్తావేటి ధైర్యేష్? పోయిన నీ పెన్సిల్ని ఎరేజర్ని మళ్ళీ మ్యాజిక్ చేసి రప్పించు. నేనా? చచ్చాన్రా బాబు. నాకేం వచ్చని గంగ నన్ను బుక్ చేసిందేంటి? వీణ్ణి చూస్తుంటే అసలు మ్యాజిక్ అంటే ఏంటో తెలియని వాడిలా ఉన్నాడు.
వీడు బాగా మ్యాజిక్ చేస్తాడంటున్నావు. చూస్తుంటే నువ్వు వీడిని బయటికి పంపకుండా కావాలనేదో గేమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నావు. నిజం టీచర్, నేను నిజమే చెప్తున్నాను. తనకి నిజంగానే మ్యాజిక్ వచ్చు. కాకపోతే ఇంతమందిలో చేయడానికి సిగ్గుపడుతున్నాడంతే. అంతే కదా ధైర్యేష్? ఓహో, అర్థమైంది. అవును, నాకు మ్యాజిక్ వచ్చు. ఏం పర్లేదు టీచర్, తను చేయకపోయినా నాకు కూడా మ్యాజిక్ నేర్పించినాడు. ఆ మ్యాజిక్ తో నన్ను పెన్సిల్ ఎరేజర్ బయటికి తిట్టాను. నువ్వు చెప్పేది నిజమా? పోయిన పెన్సిల్ ని ఎరేజర్ ని తెస్తే మీరు నిజమని నమ్ముతారా? ష్యూర్. అయితే చూడండి. అందరూ చూడండి. ఈ బాక్స్ ఖాళీగా ఉంది. ధైర్యేష్ బాక్స్ ఖాళీగా ఉంది. చూడండి, ఇది నా పెన్సిల్, నా పెన్సిల్. ఇది నా ఎరేజర్. ఇప్పుడు వీటిని బాక్స్ లో పెడుతున్నాను. అబ్రకదాబ్రా, 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 అబ్రకదాబ్రా. ఇప్పుడు ఇందులో ఉన్న నా పెన్సిల్ ఎరేజర్ ని మాయం చేస్తాను. మాకు తెలవాలి కదా. తెలుస్తుంది, ఆగు. మంగమ్మ గారు, మీ బాక్స్ ఒకసారి ఇవ్వండి. నా బాక్స్ ఎందుకు? ఒకసారి ఇవ్వండి. నేను ఇవ్వను. ఒక్కసారి ఇవ్వండి. లేదు. ఇవ్వండి. మంగా, ఒకసారి బాక్స్ ఇవ్వు. అబ్రకదాబ్రా, 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 అబ్రకదాబ్రా. ఇప్పుడు చూడండి, ఇందులో ధైర్యేష్ పెన్సిల్ ఎరేజర్ ఉన్నాయి. ఇది ధైర్యేష్ పెన్సిల్. చూసారా, ధైర్యేష్ పెన్సిల్. అవునా కదా? అవును, ఇదే నా పెన్సిల్. ఇది ధైర్యేష్ ఎరేజర్, ధైర్యేష్ ఎరేజర్. అవునా కదా? ఇదే ఎరేజర్, ఇది నాదే. ఎలా తెప్పించావు? అదే మ్యాజిక్ అంటే. వెల్డన్ గంగా, సూపర్ గా మ్యాజిక్ చేసావు. ఇది నా గొప్పతనం కాదు టీచర్, నాకు మ్యాజిక్ నేర్పించిన ఈ ధైర్యేష్ చాలా గొప్పవాడు. వెరీ గుడ్ ధైర్యేష్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ టీచర్. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. నన్ను క్షమించండి టీచర్, మా ధైర్యేష్ బాబా పరీక్ష రాయడం కోసం మీకు ఇలా అబద్ధం చెప్పాను. చాలా థ్యాంక్స్ గంగా. వాణ్ణి ఎగ్జామ్ రాసేలా చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదూ? ఇంకా సేపు ఆగితే నువ్వు ఎగ్జామ్ రాయకుండా నేను చేస్తాను. ఇప్పుడు ఇరికిస్తాను చూడే నిన్ను.